రాజకీయ నాయకులతో దిగిన ఫోటోలను చూపిస్తూ బ్యాంకు సీఈఓ అవతారమెత్తి మోసాలకు పాల్పడుతున్నాడు. బ్యాంకు సీఈఓ అని చెప్పి ఓ మహిళ నుంచి 50 లక్షలు దండుకున్నాడు. ఓ న్యూస్ ఛానల్ పేరుతో సోషల్ మీడియాలో ప్రజా ప్రతినిధులపై అసభ్యకరమైన పోస్టులు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అమ్మడుగురు మండలం మహమ్మదాబాద్ గ్రామస్తుడైనటువంటి పసుపులేటి రమేష్ బాబును ఈ మధ్యకాలంలో కొంత రాజకీయంగా కానివ్వండి, వర్గాలుగా కానీ ఇబ్బందులు పెడతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయాల్లో కేసులు నమోదు చేయడం, అదే గతంలో ఇతని మీద నమోదైన పాత కేసులు పెండింగ్ కేసుల్లో ఇతని యొక్క ఆచూకీ 21 తారీఖున కనుక్కొని మన ఓడిసి ఎస్ఐ గారు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ప్రస్తుతం మన కదిరి సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇతను గతంలో సుమారుగా సత్యసాయి జిల్లాలోనే 14 కేసుల వరకు వివిధ నేరాల్లో నమోదు చేయడం జరిగింది. ఈ కేసుల వివరాలు ఒకసారి చూస్తే చీటింగ్ కేసులు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసు ఒకటి నమోదయ్యింది. అదేవిధంగా కొంతకాలంగా ఇతని యొక్క కొన్ని ప్లాట్ఫామ్లను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏర్పరచుకొని సోషల్ మీడియా ద్వారా కూడా పొలిటికల్ లీడర్స్ను, కొంత సొసైటీలో పలుకుబడి ఉన్న వ్యక్తులను కొంత ఇబ్బంది పెట్టేటువంటి పోస్టులు వాటిని పెట్టడం, దాని ద్వారా బ్లాక్మెయిల్స్కు పాల్పడే విధంగా ఉన్నాడు. కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఇతని బాధితులు ఇంకా ఎవరన్నా ఉన్నా, వెలుగులోకి రాని బాధితులు ఎవరన్నా ఉన్నా కూడా సంబంధిత పోలీస్ స్టేషన్లలో ధైర్యంగా వెళ్ళి ఫిర్యాదులు చేయొచ్చని చెప్పి నేను కోరుతా ఉన్నాను.